హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక్క కప్పు బియ్య పిండితో ఎన్ని వడియాలంటే మీరే ఆశ్చర్యపోతారండి. అంత స్పెషల్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్లో కొత్త వాళ్ళు చేస్తున్నా సరే ఈజీగా చేసే విధంగా చేసి చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. సో ఇక్కడ బియ్యపిండి వడియాలని కలర్ఫుల్గా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారు కదా. మరింత ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని గిన్నెలోనికి 1 కప్పు బియ్య పిండిని అయితే తీసుకున్నాను. అందులోనికి 2 కప్పుల దాకా వాటర్ని అయితే తీసుకుని చక్కగా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నానండి, అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇలా 2 కప్పుల దాకా వాటర్ తీసేసుకుని మంచిగా ఈ విధంగా ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి దాకా పెట్టుకుని ఇందులోనికి 2 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి. మొత్తం 4 కప్పుల దాకా నీళ్లు కావాలండి. 2 కప్పుల దాకా వాటర్ని పిండిలోకి వేసుకున్నాం కదా, అదేవిధంగా 2 కప్పుల దాకా ఇలా దాకాలోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనికి మరుగుతున్న వాటర్లోనికి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా ఒక్క చిటికెడు ఇంగువాను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఇంగువాను వేసుకోవటం వల్ల అప్పడాలు మంచి స్మెల్ వస్తాయి. ఏపుతున్న ప్రతిసారి అండి చాలా బాగుంటాయి అన్నమాట. చక్కగా ఈ విధంగా మరుగుతున్న వాటర్లోనికి స్టవ్ని కొంచెం సిమ్లో తగ్గించేసేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని దీనిలోకి కొంచెం కొంచెంగా ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఉండలేమీ లేకుండా ఉంటాయండి. ఇలా కలుపుకోవటం వల్ల మొత్తం ఒకేసారి ఈ విధంగా పోసేసుకుని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుందండి, కానీ కొంచెం నిదానంగా ఉడికించుకోండి. ఉడికే కొందికి తెల్లగా మల్లి పువ్వులాగా ఉంటుందన్నమాట పిండి అన్నమాట. ఇది మంచిగా ఉడకపోతే కనుక వడియాలు విరిగిపోతూ వస్తాయండి. చక్కగా నిదానంగా ఈ విధంగా గట్టిగా దగ్గర పడేంత వరకు ఉడికించేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా 20 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో హీట్ అంతా కంప్లీట్గా తగ్గిందాకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం కలర్ఫుల్గా చూడటానికి బయట స్టోర్లో కొంటే ఎలా ఉంటాయో అలానే ప్రిపేర్ చేయాలనేసి కొంచెం కలర్ఫుల్గా కొంచెం అయితే కలర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ పిస్తా కలర్, గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశాను. మరొకటి ఇందులోనికి రెడ్ కలర్ని అయితే యాడ్ చేశాను అనమాట. ఇలా 2 గిన్నెల్లోకి కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇలా చక్కగా కలర్ఫుల్గా కలిపేసేసుకున్నాను. మరి కొద్దిగా ఉంచానండి, అది వైట్గా ఉందన్నమాట పిండి. సో ఇప్పుడైతే ప్లాస్టిక్ కవర్ మీద అయితే నేను ఇలా వేసుకుంటున్నాను. ఇలా ప్లాస్టిక్ కవర్ మీద ఇష్టం లేకపోతే ఒక క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. ఇలా క్లాత్ మీద కన్నా ఈ కవర్ మీద వేసుకుంటే వడియాలు పర్ఫెక్ట్గా చక్కగా ఊడొచ్చేసేస్తాయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా కవర్ మీద తీసేసుకుని మీకు ఎంత సైజులో కావాలో అంత సైజు వడియాలు నీట్గా పెట్టేసుకోవడమేనండి. ఎంత పల్చగా పెట్టుకున్నా పర్లేదు, ఈజీగా వచ్చేస్తాయి అనమాట. నేను పక్కా గ్యారంటీ ఇస్తాను, అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదన్నమాట ఈ వడియాలు చేసుకోవడం. సో అన్నీ కలర్ఫుల్గా ఈ విధంగా గ్రీన్ కలర్ పెట్టుకున్న తర్వాత అదేవిధంగా రెడ్ కలర్ కూడా వడియాలని పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం పిండిని అయితే వైట్ కలర్ది కూడా ఈ విధంగా చక్కగా నచ్చిన సైజులో ఇలా వడియాలు పెట్టేసేసుకుని మంచిగా ఫ్యాన్ కిందే ఎండబెట్టేసుకోవచ్చు. ఇట్లా మార్నింగ్ టైం చేసుకుంటే కరెక్ట్గా నేను 7 కల్లా ఈ విధంగా ఎండి ఉన్నాయన్నమాట. కొన్ని అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను, ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయినా కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇలా తీస్తుంటే చూసారు కదా, అవే వాటంతటికి అవే ఊడిపోతాయండి. అంత ఈజీగా వచ్చేస్తాయి. ఎంత పల్చగా ఉన్నాయో చూసారు కదండి. మొత్తం ఇదే విధంగా నేను తీసేసి ఒక గిన్నెలోనికి అయితే వేసుకుని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. ఎంత ఫ్యాన్ గాలికి పెట్టుకున్నా సరే ఒక్కసారైనా సరే ఎండలో పెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ టైం ఎండలో పెట్టుకుని చక్కగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు పక్కాగా నిల్వ ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్లో మంచిగా ఈ విధంగా వడియాలను అయితే చేసేసుకోవచ్చు. ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా మీరే. 1 కప్పు బియ్య పిండితో 50కి పైగానే వడియాలు వచ్చాయండి. ఎంత మంచిగా వచ్చాయో చూసారు కదా. ఇప్పుడైతే మీకు డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇలా వేస్తే చాలు చక్కగా పొంగుతూ వచ్చేసేసాయి అన్నమాట.
చక్కగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకుని మంచిగా వడియాల్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకుని పప్పుచారు కానీ రసం కానీ మంచిగా పులుసు కూరల్లో కానీ ఇలా వేసేసుకుని మంచిగా తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. సో మీరు కూడా ఒకసారి అయితే డెఫినెట్లీగా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. పిల్లలైతే చాలా లైక్ చేస్తారండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలా తుంచుతుంటే ఎంత చక్కగా తునిగిపోతున్నాయో చూసారు కదా మీరే. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.